ఎంత చేసినా నెడైకే పోయ ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య ప్రాపంచిక జీవితంలోని నిస్సారతను ఎత్తిచూపారు. శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహం లేని పక్షంలో మనిషి చేసే పనులన్నీ ఒక ముంతలోని నీటిలో మునిగి తేలినంత అల్పమని, అవి ఎప్పటికీ బంధాల నుండి విముక్తిని ప్రసాదించలేవని ఈ కీర్తన సారాంశం. తెలుగు సారాంశం: మనిషి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ సంసార బంధం విడిపోవడం లేదు. ఇది చిన్న పాత్రలోని నీటిలో మునిగి లేచినట్లుగా చాలా పరిమితమైనది. దైవ చింతన లేని బ్రతుకు ఉట్టిమీద ఆటలాగా, ఎవరికీ చెందని పొత్తుల కూడు లాగా నిలకడ లేనిది. ఇది వెట్టి చాకిరీ చేసేవాడి భారమంత వ్యర్థం. శ్రీ వెంకటేశ్వరుని కృప లేని జీవితం అటూ ఇటు తిరిగే ఒక గమ్యం లేని ప్రయాణం వంటిది. ఇవన్నీ కేవలం నవ్వులపాలు చేసే బ్రతుకులే అని అన్నమయ్య హెచ్చరిస్తున్నారు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ ఇంట్రస్పెక్టివ్ కాంపోజిషన్, Annamaya critiques the futility of a life devoid of divine grace. He compares the struggles of worldly existence to a person trying to bathe in a small pot of water, a shallow and incomplete effort. He uses various force like a game played on a high shelf, utti, shared food that satisfies no one, and the aimless wandering of a madman to describe human life without spiritual grounding. Ultimately, he asserts that without the grace of Lord Venkateshwar, all human activities are merely redundant movements, leading nowhere and resulting only in mockery. Pallavi: ఎంత చేసినా నెడైకే పోయ ముంతలోని నీట మునిగిలేచుట. భావము: మనిషి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ సంసార బంధము, మాయ తనను వదిలిపోవడం లేదు. ఇది ఒక చిన్న ముంతలోని నీటిలో మునిగి స్నానం చేయడానికి ప్రయత్నించినంత అల్పమైనది. వివరణ: సముద్రంలో మునిగితే పాపాలు పోతాయంటారు, కాని ముంతలోని నీటిలో మునిగితే ఒళ్ళు కూడా తడవదు. అలాగే భగవంతుని శరణు వేడకుండా చేసే చిన్న చిన్న ప్రాపంచిక ప్రయత్నాలు మోక్షాన్ని ఇవ్వలేవని భావం. చరణం 1: ఉట్టిపై చెరలాట మోరబొత్తుల కూడు పట్టుచాలని కొమ్ము బహునాయకము. వెట్టి మోపరిలాగు వెడ్డివోయిన పోక నట్టింటి వైరంబు నగుబాటు బ్రతుకు. భావము: దైవ భక్తి లేని జీవితం ఎలా ఉంటుందంటే, అందనంత ఎత్తులో ఉన్న ఉట్టిమీద ఆటలాగా అది సాధ్యపడదు. ఊరిలో అందరూ కలిసి వండుకున్న పొత్తుల కూడులాగా ఎవరికీ సరిపోదు. పట్టుకోవడానికి వీలులేని కొమ్ము లాగా ఉంటుంది. ఇది ఒక వెట్టి చాకిరీ చేసేవాడి భారము వంటిది, పిచ్చివాడి నడక వంటిది. ఇంటి మధ్యలోనే శత్రుత్వం పెట్టుకున్నట్లుగా ఇది కేవలం ఇతరుల ముందు నవ్వుల పాలు చేసే బతుకు. వివరణ: లోకంలో మనం చేసే పనులు చాలా వరకు తాత్కాలికమైనవి మరియు నిష్ప్రయోజనమైనవి. ఇవి మనిషికి నిజమైన తృప్తిని లేదా గౌరవాన్ని ఇవ్వవని అన్నమయ్య ఇక్కడ విశ్లేషించారు. చరణం 2: రాకపోకల చేత రాగిన పెనుగుండు వాకులేనివరము వలవనివలుపు. ఏ కాలము వెంకటేశుని కృపలేక ఆకడీకడ నడయాడెడి నడపు. భావము: ఈ జనన మరణాల రాకపోకల వల్ల ఆత్మకు ఒక పెద్ద పుండు ఏర్పడింది, సంసార తాపం. ఇది మాటలు రాని మూగవాడికి కలిగిన వరంలాంటిది, అనుభవించలేడు, చెప్పలేడు. ఏ కాలంలోనైనా సరే శ్రీ వెంకటేశ్వరుని కృప లేకపోతే మనిషి చేసే పనులన్నీ కేవలం అటూ ఇటు తిరిగే గమ్యం లేని నడకలే తప్ప మరేమీ కాదు. వివరణ: స్వామివారి అనుగ్రహం ఉంటేనే ఈ జన్మ పరంపర అనే పుండు మారుతుంది. అది లేనంత వరకు మనం చేసేదంతా వ్యర్థ ప్రయాస అని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు. పరదేశి పట్టణమున ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య మానవ శరీరాన్ని ఒక పట్టణంతో పోల్చారు. ఆత్మ అనే రాజు అసమర్థుడై నిద్రపోతుంటే ఇంద్రియాలనే దొంగలు రాజ్యమేలుతున్నారని వర్ణించారు. విజ్ఞానం తగ్గిపోయి అజ్ఞానం, మాయ పెరగడాన్ని, చివరకు శ్రీ వెంకటేశ్వరుడు ప్రవేశించి ఆ అరాచకాన్ని ఎలా చక్కదిద్దారో ఈ కీర్తన ద్వారా వివరించారు. తెలుగు సారాంశం: యజమాని లేని ఊరిలో 10 కలిసి అధికారం చలాయించినట్లుగా శరీరమనే పట్టణంలో ఇంద్రియాల అరాచకం పెరిగిపోయింది. వరి పైరు దెబ్బతిని ఊదర, కలుపు మొక్కలు పెరిగినట్లుగా జ్ఞానం పోయి అజ్ఞానం ప్రబలింది. జీవుడు తన నిజ స్వరూపాన్ని మరచిపోవడంతో దొంగలే ధర్మాసనాన్ని అధిష్ఠించినట్లు అయింది. రోగము పెరిగి సుఖాన్ని హరించినట్లు విజ్ఞానం నశించి అపవిత్రత పెరిగింది.
చివరకు అధికారి అయిన శ్రీశ్వరుడు వచ్చి ఆ ఇంద్రియాల గర్వాన్ని అణిచి ఈ దేహాన్ని తన వశం చేసుకున్నాడు. అది వెన్నకు బండ్లు, వెన్న కోసం బండ్లు కట్టుకుని వెళ్ళినంత లాభదాయకంగా మారింది. ఇంగ్లీష్ సమ్మరీ. In this metaphorical composition, Annamaya describes the human body as a town of a foreigner, the soul being the outsider. He observes that when the soul, the ruler, becomes dormant or ignorant, the senses, the thieves, take over the administration. Just as weeds flourish when the main crop fails, ignorance thrives when wisdom is lost. He compares this chaotic state to a town where outcasts rule over the righteous. However, once Lord Venkateshwar, the true master, intervenes and subdues his unruly senses, the body is restored to its divine purpose. Annamaya describes this divine intervention as a grand and rewarding outcome, much like finding a wealth of butter. Pallavi. Paradesi pattanamuna padugurune guru guduka, పరగగ వరి చెడ నూదర బలిసిన ఎట్లాయ. భావము, యజమాని లేని పరదేశి పట్టణంలో పదుగురు ఐదుగురు ఇంద్రియాలు కలిసి అరాచకం చేస్తున్నారు. అది ఎలా ఉందంటే, పొలంలో ప్రధానమైన వరి పంట పాడైపోయి పనికిరాని కలుపు మొక్కలు ఊదర బలంగా పెరిగినట్లు ఉంది. వివరణ: వరి అనేది జ్ఞానం అయితే ఊదర అనేది అజ్ఞానం. ఇంద్రియాల అదుపు లేకపోతే మనిషిలో జ్ఞానం నశించి అజ్ఞానం పెరుగుతుందని అన్నమయ్య హెచ్చరిస్తున్నారు. చరణం 1. ఊరేలెడియత డలసత నూరకయుండగ నడుముల వారలు నిక్కపుగర్తలవలె నుండినగతిని ధీరత చెడి తను జీవుడు దెలియగనేరకయుండిన ధారునిలోపల దొంగల ధర్మాసనమాయ. భావము, ఊరిని ఎలవలసిన రాజు అలసత్వంతో ఊరకుంటే మధ్యలో ఉండేవారు తామే యజమానులమని విరవీగినట్లుగా ఉంది. జీవుడు ధైర్యం కోల్పోయి తనను తాను తెలుసుకోలేకపోవడం వల్ల ఈ శరీరంలో దొంగలే ధర్మాసనాన్ని అధిష్ఠించినట్లు అయ్యింది. వివరణ: ఇక్కడ రాజు, జీవుడు, మధ్యలో ఉండేవారు ఇంద్రియాలు. ఆత్మ తన శక్తిని మర్చిపోతే మనస్సు మరియు ఇంద్రియాలు చెప్పినట్లు మనిషి ఆడాల్సి వస్తుంది. చరణం 2. వడలంతంతకు జిక్కగ నుబ్బిన రోగము సుఖమున కెడమియక నానాటికి నేచిన చందమున తడబడు విజ్ఞానము గతిదప్పగా బలుపగుపట్నము కడుజెడగా మాలవాడ ఘనమైనట్లాయ. భావము, శరీరం చిక్కిపోతుంటే లోపల రోగము ఉబ్బినట్లు సుఖానికి తావు లేకుండా అనంతి పెరుగుతోంది. విజ్ఞానం తడబడి గతి తప్పడంతో పవిత్రమైన పట్టణం కాస్త అపవిత్రమైన నివాసంగా మాలవాడ మారిపోయింది. వివరణ: జ్ఞానం ఉన్నప్పుడు హృదయం ఒక దేవాలయం, అది లేనప్పుడు అది వికారాల నిలయం. మనిషి తన వివేకాన్ని కోల్పోయినప్పుడు కలి దుస్థితిని అన్నమయ్య ఇక్కడ పదునుగా వర్ణించారు. చరణం 3. పొసగగ నిదిగని యధికుడు పుక్కట కాండ్లనందరి బసమారిచి మొదలికర్త బాలించినగతిని పసగల తిరువేంకటగిరిపతి నా దేహపు గురిని వసమై వెన్నకు బండ్లు వచ్చిన ఎట్లాయ. భావము, ఈ అరాచకాన్ని గమనించిన పరమాత్ముడు, అధికుడు ఆ పనికిరాని వారందరినీ పుక్కట కాండ్ల అణచివేసి తిరిగి ఆత్మను యజమానిగా నిలబెట్టినట్లుగా. ఓ వెంకటేశ్వర, నీవు నా దేహమనే పట్టణాన్ని నీ వశం చేసుకున్నావు. ఇది వెన్న నిండిన బండ్లు వచ్చినంత వేడుకగా, లాభదాయకంగా ఉంది. వివరణ: భగవత్ శరణాగతి వల్ల ఇంద్రియాదుపులోకి వస్తాయి. అప్పుడు ఈ శరీరం భగవంతుని నివాసమై ఆనందమయమవుతుందని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు. పోరో పోరో యమ్మలాల బొమ్మలాటవారము. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తనలో అన్నమయ్య మానవ జీవితాన్ని తోలుబొమ్మలాటతో పోల్చారు. బొమ్మలాటలో బొమ్మలు ఎలాగైతే సూత్రధారి చేతిలో ఉంటాయో, మనిషి కూడా దైవ సంకల్పం ప్రకారం ఆడుతున్నాడని చెబుతూ ఈ సంసారమనే భ్రాంతి నుండి బయటపడి పరమాత్మను నమ్మడమే నిజమైన జ్ఞానమని ప్రబోధించారు. తెలుగు సారాంశం: ఓ అమ్మలారా, మమ్మల్ని ఏమీ అనకండి. మేము కేవలం బొమ్మలాట వారము, బొమ్మల వంటి వారము. ఈ దేహమనే వాహనాన్ని ఎక్కి గమ్యం లేని పొలిమేరల్లో తిరుగుతున్నాము. లేని చుట్టరికాలను కల్పించుకుని లేని గొప్పలకు పోతున్నాము. వివేకం లేని బుద్ధితో ఎద్దుల బండి కింద నడిచే కుక్కలాగా మేమే బండిని లాగుతున్నామనే భ్రమలో ఉన్నాము. నిద్రలోని తెలివిలా
నీడలోని ఎండలా మా బతుకులు ఉన్నాయి. ఇన్ని వేషాలు వేసినా చివరకు తిరుమల వెంకటేశ్వరుని నాటకమే నిజమని ఆయననే నమ్ముకుని ఉన్నాము. English summary: In this metaphorical composition, Annamaya depicts human life as a puppet show, Bommalat. He addresses the world, stating that humans are merely puppets acting according to the divine puppeteer's will. People wander aimlessly in the vehicle of the body, creating false relationships and prideful identities. Annamaya compares the egoistic man to a dog walking under a bullock cart, wrongly imagining that it is pulling the weight. He describes worldly wisdom as sunshine in a shadow or clarity in a dream, illusory and fleeting. Finally, he concludes that the cosmic play of Lord Venkateshwar is the only truth, and surrendering to his drama is the only path to reality. Pallavi: పోరో పోరో యమ్మలాల బొమ్మలాటవారము, ఈరసాన మమ్మునిట్టే ఏమిసేసేరు భావము. ఓ అమ్మలారా, లోకస్తులారా, వెళ్ళండి, మమ్మల్ని ఏమీ అనకండి. మేము కేవలం బొమ్మలాట ఆడే బొమ్మలము మాత్రమే. ఈ కోపతాపాలతో ఈరసాన మమ్మల్ని నిందించి ఏం చేస్తారు? వివరణ: మనిషి తన సొంత ఇచ్ఛతో ఏమీ చేయడం లేదని, అంతా దైవ నిర్ణయమేనని అన్నమయ్య ఇక్కడ పల్లవిలో చాలా వినమ్రంగా, వ్యంగ్యంగా చెప్పారు. చరణం 1: ఊరులేని పొలమేర వడలు మోచుకుని నేము తేరదేహమెక్కుకుని తిరిగేము, వారు వీరనుచు వట్టివావులు సేస్క లేని పేరు పెట్టుకుని లోలో బిరువీకులయ్యేము. భావము: గమ్యం లేని దారుల్లో ఈ శరీరాన్ని మోస్తూ ఉచితంగా వచ్చిన తేర ఈ దేహాన్ని ఎక్కి తిరుగుతున్నాము. అపరిచితులను కూడా చుట్టాలుగా భావిస్తూ లేని గొప్ప పేర్లు పెట్టుకుని మనసులో మేమేదో ఘనులమని గర్వపడుతున్నాము. వివరణ: శరీరం భగవంతుడు ఇచ్చిన ఉచిత ప్రసాదం. కాని మనిషి దానిని తన సొంత ఆస్తిగా భావించి అశాశ్వతమైన బంధాలకు, అహంకారాలకు లోనవుతున్నాడని భావం. చరణం 2: బుద్ధిలేని బుద్ధితోడ పొందుసేసుకుని వట్టి ఎద్దుబండి కంటి సంధి నీగేము. నిద్రలో తెలివంటా నీడలోని ఎండంటా ఉద్దులై లేని ఒద్దికనున్నారము. భావము: విచక్షణ లేని బుద్ధితో స్నేహం చేస్తూ ఎద్దుల బండి కింద నడిచే కుక్క ఆ బండిని తానే మోస్తున్నానని భ్రమపడినట్లుగా మేము బతుకుతున్నాము. మా తెలివితేటలు నిద్రలో వచ్చే మెలకువలా, నీడలో కనిపించే ఎండలా అశాశ్వతమైనవి. లేని విషయాలను ఉన్నట్లుగా నమ్మి జీవిస్తున్నాము. వివరణ: బండి కింద కుక్క సామెతను వాడి మనిషి అహంకారాన్ని అన్నమయ్య ఎండగట్టారు. ప్రపంచం దేవుడి వల్లంటే మనిషి తానే నడుపుతున్నానని అనుకోవడం అజ్ఞానమని దీని అర్థం. చరణం 3: మాటులేని మాటు దెచ్చి మరగువెట్టుక వట్టి మేటానమేట్లవలే మెరసేము. ఘాటమైన తిరువేంకటగిరి నిలయుని నాటకమే నిజమని నమ్మికనున్నారము. భావము: లేని మాటలు చెప్పి సత్యాన్ని కప్పిపుచ్చుతూ పైకి మాత్రం గొప్పగా మెరుస్తూ కనిపిస్తున్నాము. కాని ఇదంతా ఒక వేషధారణ మాత్రమే. చివరకు ఆ శక్తివంతుడైన తిరుమల వెంకటేశ్వరుని నాటకమే పరమార్థమని, అది మాత్రమే సత్యమని మేము గట్టిగా నమ్ముతున్నాము. వివరణ: లోకమంతా ఒక మాయా నాటకం. ఈ నాటకంలో ఎన్ని పాత్రలు వేసినా సూత్రధారి అయిన వెంకటేశ్వరుడిని నమ్మడమే అసలైన విజయం అని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు. ఎవ్వడో కాని ఎరగరాదు ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య శ్రీ మహావిష్ణువు యొక్క వైరుధ్యాలతో కూడిన లక్షణాలను వర్ణించారు. ఆయన ఎక్కడో దూరంగా ఉన్నట్లు అనిపిస్తాడు, కాని మన ఆలోచనల్లోనే ఉంటాడు. ఆయన అవతారాలలోని విశిష్టతలను, అంటే వామనుడిగా పొట్టివాడై బ్రహ్మాండమంత ఎదిగిన తీరును, రాముడిగా సీతమ్మ కోసం పోరాడిన తీరును, కృష్ణుడిగా అర్జునుని రథంతోలిన తీరును ప్రశ్నార్థకంగా అడుగుతూ చివరకు ఆయనే వెంకటాద్రిపై వెలసిన పరమాత్మ అని తేల్చి చెప్పారు. తెలుగు సారాంశం: ఆయన ఎవ్వరో కాని సామాన్యులకు అర్థం కాడు. చాలా దూరంలో ఉన్నట్లు ఉంటాడు, కాని మన మనసులోనే నివసిస్తాడు. ఆయనకు రెక్కలు, గరుత్మంతుడు ఉన్నా ఎగిరిపోడు, దాక్కుంటాడు కాని దొంగ కాదు. సేవకుడిలా కనిపిస్తాడు కాని సేవకుడు కాడు. ఆయన ఒకప్పుడు చాలా పొట్టివాడు, కాని ఆకాశమంతకు పెరిగాడు. ఋషి వేషం వేస్తాడు, కాని కాంత కోసం యుద్ధం చేస్తాడు. స్త్రీలను మోహింపజేస్తాడు, కాని దేనికీ అంటడు.
గుర్రాలను తోలుతాడు కాని కేవలం రౌతుకాడు. అటువంటి వింతైన గొప్పవాడైన పరమాత్ముడే ఈ వెంకటాద్రిపై విహరిస్తున్నాడు. English summary. In this enigmatic composition, Annamaya describes the Supreme Soul using paradoxical traits that challenge human understanding. He notes that the Lord is simultaneously distant yet resides within one's thoughts. Through clever riddles, he alludes to various avatars. The Lord has wings, Garuda, but doesn't fly away. He was the dwarf Vaman who grew to touch the sky. He took the form of an ascetic but fought for his consort, Rama. He attracted maidens yet remained detached. He drove a chariot but wasn't a mere groom, Krishna. Annamaya concludes that this mysterious and glorious being is none other than Lord Venkateshwar, the supreme deity dwelling on the hills of Tirumal. Pallavi. Evado kani yeragaradukadu, దవులనే ఉండు తలపులోనుండు, భావము. ఆయన ఎవరో కాని ఎవరికీ అంతుపట్టడు. ఆయన ఎక్కడో సుదూర తీరాలలో, వైకుంఠంలో ఉన్నట్లు అనిపిస్తాడు. కాని నిజానికి మన ఆలోచనల్లోనే, హృదయంలో ఉంటాడు. వివరణ. భగవంతుడు సర్వవ్యాపి అని, ఆయనను వెతకాల్సింది బయట కాదు, మన అంతరంగంలోనే అని అన్నమయ్య పల్లవిలో సూచించారు. చరణం 1. ఎడయవు తనరెక్క లెగసిపోలేడుకడు దాగుగాని దొంగయుగాడు. వడి గిందుపడును సేవకుడును గాడు వెడగుగోళ్లు వెంచు విటుడునుగాడు. భావము. ఆయనకు రెక్కలు, గరుడ వాహనం ఎప్పుడూ తోడుంటాయి కాని ఆయన ఎగిరిపోడు. అందరి హృదయాల్లో దాక్కుంటాడు కాని దొంగ కాదు. భక్తుల కోసం కిందకు వంగి సేవలు చేస్తాడు కాని ఆయన సేవకుడు కాడు. వింతైన గోళ్లను, నరసింహావతారం పెంచుకుంటాడు కాని ఆయన విటుడు కాడు. వివరణ. ఇక్కడ అన్నమయ్య గరుడ వాహనాన్ని, అంతర్యామి తత్వాన్ని మరియు నరసింహ అవతారాన్ని చమత్కారంగా ప్రస్తావించారు. చరణం 2. మిగులాబుట్టివాడు మింటికిని పొడవు జగడాలు తపస్సివేషములను, మగువకై పోరాడు మరి విరక్తుడును తగుగా పుబనులు నెంతయు తెల్లదనము. భావము. ఆయన ఒకప్పుడు చాలా పొట్టివాడు, వామనుడు, కాని ఆకాశమంత ఎత్తుకు పెరిగాడు, త్రివిక్రముడు. ఋషివేషం అడవులకు వెళ్లిన రాముడు తన భార్య కోసం ఘోరమైన యుద్ధాలు చేస్తాడు. ఆయనకు అన్నీ తెలుసు, అన్నీ చేస్తాడు కాని ఆయన పరమ విరక్తుడు. వివరణ. వామనావతార మరియు రామావతార విశేషాలను ఇక్కడ అన్నమయ్య వైరుధ్యాలతో పోల్చి చెప్పారు. చరణం 3. తరుణుల వలపించు తగిలి పై కొనడు తురగము తోలు రౌతునుగాడు. తిరువేంకటాద్రిపై తిరుగు నెప్పుడును పరమమూర్తియే పరుగు నీఘనుడు. భావము. ఆయన కోట్లాది గోపికలను తన ప్రేమలో పడేస్తాడు, కృష్ణుడు, కాని ఆయన దేనికీ బద్ధుడు కాడు. రథానికి గుర్రా తోలుతాడు, పార్థసారథి, కాని ఆయన కేవలం గుర్రాలు తోలేవాడు కాడు. అటువంటి గొప్పవాడు, పరమ పురుషుడు ఎప్పుడూ ఈ వెంకటాద్రిపై విహరిస్తూ మనల్ని కాపాడుతున్నాడు. వివరణ. కృష్ణావతార లీలలను స్మరిస్తూ, ఆ లీలాధారియే ఇప్పుడు మన కళ్ల ముందు వెంకటేశ్వరుడిగా ఉన్నాడని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు. నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య పరమాత్మ యొక్క అనంత తత్వాన్ని ప్రబోధించారు. దేవుడు కంటికి కనిపిస్తూనే, ప్రత్యక్షమై, మన ఊహకు అందని బ్రహ్మ పదార్థమై ఎలా ఉన్నాడో వివరిస్తూ, సృష్టిలోని ప్రతి అణువు ఆయన స్వరూపమేనని కొనియాడారు. వెంకటేశ్వరుడే సర్వేశ్వరుడని, పరమేశ్వరుడని అన్నమయ్య ఇందులో స్థాపించారు. తెలుగు సారాంశం. శ్రీ వెంకటేశ్వరుడు నిత్యుడు, సత్యమైన ఆత్మస్వరూపుడు. ఆయన ఈ లోకాలన్నింటినీ ఏలుతున్నాడు. బ్రహ్మాది దేవతలు కూడా ఎవరికోసం వెతుకుతున్నారో, ఎవరు మోక్షాన్ని ఇవ్వగలరో ఆ పరమాత్ముడే వెంకటాద్రి విభుడు. ఈ సమస్త సృష్టి ఆయన దేహం నుండే పుట్టి, తిరిగి ఆయనలోనే లీనమవుతుంది. సూర్యచంద్రులు ఆయన కళ్ళు. సకల జీవులలో ఉండే చైతన్యం ఆయనే. గాలి ఆయన శ్వాస, భూమ్యాకాశాలు ఆయన పాదాలు. అత్యంత సూక్ష్మమైన అణువులోనూ, అత్యంత భారీ విశ్వంలోనూ నిండి ఉన్న ఆ సర్వేశ్వరుడే తిరుమల దేవుడు. English summary. In this majestic composition, Annamaya extols Lord Venkateshwar as the eternal soul, Nityatma, and the absolute reality, Brahman. He describes the Lord as both manifest, Pratyaksha, and transcendental.
According to Annamaya, the Lord is the one who rules the worlds, the one whom even Brahma seeks, and the only one capable of granting salvation. The entire universe originates from and dissolves into his divine form. The sun and moon are his eyes, the wind is his breath, and the vast cosmos is his body. He is both the subtlest atom and the greatest expanse, representing the ultimate source of all existence. Pallavi, నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు. ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యుండు సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు. భావము, శాశ్వతమైన ఆత్మస్వరూపుడై ఎల్లప్పుడూ ప్రకాశించేవాడు. మన కళ్ల ముందు అర్చారూపంలో కనిపిస్తూనే మనకు అందని పరబ్రహ్మ స్వరూపుడై ఉన్నాడు. అటువంటి స్తుతింపదగినవాడే ఈ తిరువేంకటాద్రి ప్రభువు. వివరణ: భగవంతుడు మనకు దగ్గరగా విగ్రహ రూపంలో కనిపిస్తూనే అనంతమైన శక్తిగా విశ్వమంతా నిండి ఉన్నాడని అన్నమయ్య పల్లవిలో స్పష్టం చేశారు. చరణం 1. ఏ మూర్తి లోకంబులెల్ల నేలెడునాతడే మూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడునాత డే మూర్తి నిజమోక్షమీయ జాలెడునాతడే మూర్తి లోకైకహితుడు. ఏ మూర్తి నిజమూర్తి ఏ మూర్తియునుగాడు ఏ మూర్తి త్రైమూర్తి లేకమైన యాతడే మూర్తి సర్వాత్ముడే మూర్తి పరమాత్ముడా మూర్తి తిరువేంకటాద్రి విభుడు. భావము, ఏ దేవుడైతే ఈ లోకాలను ఏలుతున్నాడో, బ్రహ్మ మొదలైన వారు ఎవరికోసం వెతుకుతున్నారో, ఎవరు మోక్షాన్ని ఇవ్వగలరో ఆయనే వెంకటేశ్వరుడు. ఆయనకు ఒక ప్రత్యేక రూపం లేదు, కాని అన్ని రూపాలు ఆయనవే. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఏకమైన రూపం ఆయనే. ఆయనే సర్వాత్ముడు, పరమాత్ముడు. వివరణ: వెంకటేశ్వరుడిని కేవలం ఒక దేవతగా కాకుండా సకల దేవతల సారాంశమైన పరమాత్మగా అన్నమయ్య ఇక్కడ వర్ణించారు. చరణం 2. ఏ దేవుదేహమున నిన్నీయును జన్మించనే దేవుదేహమున నిన్నీయును ననగే మరి ఏ దేవు విగ్రహం బీసకల మింతయును ఏ దేవు నేత్రంబుల్లిన చంద్రులు ఏ దేవుడి జీవులిన్నింటిలో నుండు నేదేవు చైతన్య మిన్నిటికి నాధార మేదేవు డవ్యక్తు డేదేవు డద్వందుడాదేవు డి వెంకటాద్రి విభుడు. విభుడు. భావము, ఏ దేవుని దేహం నుండి ఈ సృష్టి అంతా పుట్టిందో, తిరిగి ఎవరిలో లీనమవుతుందో ఆయనే ఈ వెంకటేశ్వరుడు. ఈ సకల ప్రపంచము ఆయన రూపమే. సూర్యచంద్రులు, ఇనచంద్రులు ఆయన కళ్ళు. అన్ని జీవులలో ఉన్న చైతన్యం సాటి ఎవరూ లేరు, అద్వంద్వుడు. వివరణ: భగవంతుడు సృష్టికి ఆధారం మాత్రమే కాదు, సృష్టే భగవంతుడు, పాంథీజం అనే భావనను అన్నమయ్య ఇక్కడ వివరించారు. చరణం 3. ఏవేల్పు పాదయుగ మెలయునాకాశంబు ఏవేల్పు పాదకేశాంతం బనంతంబు ఏవేల్పు నిశ్వాస మీ మహామారుతము ఏవేల్పు నిజదాసు లీపుణ్యులు ఏవేల్పు సర్వేసు డేవేల్పు పరమేశుడేవేల్పు భువనైకహితమనోభావకుడు ఏవేల్పు కడు సూక్ష్మ మేవేల్పు కడుఘనము ఆవేల్పు తిరువేల్పు తిరువేంకటాద్రి విభుడు. భావము, ఏ దేవుని పాదాలు భూమి మరియు ఆకాశమో, ఎవరి రూపం ఆదిమధ్యాంతరహితమో ఆయనే వెంకటేశ్వరుడు. ఈ వీచే గాలి ఆయన శ్వాస. భక్తులు, పుణ్యులు ఆయనకు దాసులు. ఆయనే సర్వేశ్వరుడు. ఆయన అణువు కంటే సూక్ష్మమైనవాడు, విశ్వం కంటే గొప్పవాడు, మహతో మహీయాన్, అనోరణీయాన్. వివరణ: స్వామివారి విశ్వరూపాన్ని వర్ణిస్తూ ఆయన లోక కళ్యాణం కోరే పరమ పురుషుడని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు.